వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నందిమండల్ మండలం కొండూరు గ్రామంలో షెడ్యూల్ ట్రైబ్స్ యానాదుల ఎరుకల కనీస వసతులు లేకుండా నివసిస్తున్నామని స్థానిక మహిళలు మాట్లాడుతూ, మా కులం వారు డిగ్రీ పీజీలు చేసినను గవర్నమెంట్ ఉద్యోగం లేదని, మేము ఈ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుండి ఇదే జీవనం కొనసాగిస్తూ జీవిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం మా కనీస అవసరాలు, గవర్నమెంట్ ద్వారా మాకు ఇల్లు మరియు మంచినీటి సమస్య మరియు మా పిల్లలకు విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అవార్డ్స్ సేవా సంస్థ చైర్మన్ జూనపాల బాలస్వామి మాట్లాడుతూ, కొండూరు గ్రామంలో జీవనం కొనసాగిస్తున్న ఎరుకల యానాదుల కుటుంబాలు దాదాపు 40 కుటుంబాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి నివసించడానికి గృహ వసతి సౌకర్యం మరియు త్రాగడానికి మంచినీటి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని మరియు ఏవైనా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా తక్షణమే ఈ కాలనీవాసులను ఆదుకోవాలన్నారు. అంతా కొనుక్కోవాలంట. పెద్దవారికి వెళ్ళొస్తున్నాయి ఏదో ఒకటి చేస్తామని వచ్చినాము. ఆమెను కూడా ఇప్పుడు వీళ్ళది కాదు, అంత భయంకరంగా ఉంది పాపం. వీళ్ళకు మన ఇంటి దగ్గర ఉన్నారు 3 ఇళ్ళు. ఏం సార్ ఉన్నాయి. నా పేరు రాములమ్మ. నేను డిగ్రీ బీఎస్సీ చేసినాను, కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం అవకాశం అనేది రాలేదు. ఎరుకల కులానికి చెందిన వాళ్ళం మేము. ఇంతవరకు మాకు ఇండ్లు సదుపాయం అనేది కూడా ఏం లేదు, కానీ ఏం రాలేదు. ఇంకా నీటి సదుపాయం కూడా ఏం లేదు. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఊరు ఇక్కడికి ఎంత దూరం? ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉన్నారు. 3 కిలోమీటర్ల దూరంలో మాకు స్కూల్ ఉంది. మా పిల్లలు చదువుకోవాలి. మాది కొండూరు గ్రామం, పెళ్లిమరి మండలం, కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం. ఈ గ్రామంలో ఉంటూ మాకు ఇంతవరకు స్వగ్రామం అనే సొంత ఇల్లు కూడా లేదు. మాకు కావాల్సిన వసతులు ఏమీ కల్పించట్లేదు. ఇల్లు లేవు. మా జీవనోపాధి ఇటున్నాం. మేము చదువుకొని ఉన్నాము. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి ఇది కూడా చేయలేదు. దయగలిపి మీరే సాయం చేయాలని మొత్తం కలిపి ఎస్టీ ఎరుకుల యానాదులు అందరూ కలిపి ఒక 40 కుటుంబాలు ఉంటాం. మా మౌడు ఎంఎస్ బీఈడి చేసినాడు. ఏ జాబులే ఏం లే. మాకు ఏది వచ్చినా కూడా ఊర్లో వాళ్ళు ఏది ఇయ్యరు. మాకు ఏదైనా 5-6 మంది చదువుకున్నారు. ఎవరికి ఏ జాబులు లేవు. అందరూ పనులే మేపుతున్నాం. కానీ మాకు ఏదైనా జాబ్ కల్పించాలా మా పిల్లలకని కోరుకుంటున్నాము. వాళ్ళకి చెప్పండి, పై అధికారులకు చెప్పి మాకు జాబులు వచ్చేటట్టు, మా జీవితాలు బాగుపడేటట్టు చెప్పండి. ఎంతవరకు చదువుకున్నాం?
డిగ్రీ నేను అవార్డ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్గా పనిచేస్తున్నా. మాది కొండూరు గ్రామము, పెళ్లిమరి మండలము, కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గము. నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మా గ్రామ అభివృద్ధి కోసం అనేసి నేను ఎన్నో ప్రయత్నాలు చేసినాము. నా గ్రామము, నా కాలనీ ఈరోజు పరిశుభ్రంగా ఉందంటే కొంత పని నేను చేయడం వల్ల జరిగింది. ఈ ఎస్టీ కాలనీలో 40 కుటుంబాల వరకు యానాది ఎరుకల కుటుంబాలు ఉన్నాయి, చిన్నలు పెద్దలంతా కలిపి. ఇక్కడ స్కూల్ వసతి లేదు, కనీస గృహ వసతి లేదు, నీటి వసతి లేదు. చాలామందికి ఉపాధి హామీ కార్డులు, ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, తర్వాత ఆధార్ కార్డులు కూడా లేవు పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ప్రభుత్వ పథకాలు చాలా వరకు పిల్లలకు పెద్దలకు కూడా అందడం లేదు. ఆధార్ కార్డులే లేకపోతే ఇంకా సహాయం అందేదానికి ఏముంది? ఇక్కడ పొదుపు గ్రూపులు కానీ, స్వయం సహాయక బృందాలు కానీ లేవు. జీవనోపాధులు కూడా వీళ్ళు పందులు మేపుకోవడము, వేటాడుకోవడము, చేపలు పట్టుకోవడము, కొంగల పట్టుకోవడము, ఉడతలు పట్టుకోవడము, ఇలాంటి వాళ్ళ ఆహార జీవన విధానాలు ఉంటాయి. ఈ సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో ఈ స్వాతంత్రం వచ్చి మనకు 76 ఏళ్ళు దాటిపోయినప్పటికీ ఎంత అధ్వానంగా, ఎంత హీనంగా, దీనంగా ఉండారో వారి పరిసరాలు, వారి నివాసాలు, వారి పూరి గుడిసెలు, ఇక్కడ వచ్చే ఒక దుర్గంధ వాతావరణంలో ఈ ప్రజలు జీవిస్తున్నారు. ప్రభుత్వం వారు స్పందించి ఈ కాలనీకి, ఎరుకల కాలనీకి, కొండూరు ఎరుకల కాలనీకి, యానాది కాలనీకి తక్షణ సహాయము చేసేదానికి ప్రభుత్వం వారు ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను.